న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే ఆరోగ్యశ్రీ కవరేజీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో పెరిగిన కవరేజీని అందుబాటులోకి రానుంది. నిమ్స్ ఆసుపత్రిలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ కింద లబ్ధిదారులకు 10 లక్షల కవరేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాంఛనంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. వాస్తవానికి గతంలో ఆరోగ్యశ్రీ కింద 2 లక్షల వరకు మాత్రమే కవరేజీ ఉండేది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి ఆయుష్మాన్ భారత్ పథకం కూడా ఆరోగ్యశ్రీతో కలిపి చేస్తూ ఉండడంతో కవరేజీని 5 లక్షలకు పెంచారు. ఇక నుంచి ఏడాదికి ఈ పథకానికి కింద ఒక్కో కుటుంబానికి 10 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. నిమ్స్ ఆసుపత్రిలో ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా ఇప్పటి వరకు 800 కోట్ల వరకు ఖర్చు చేస్తూ ఉండగా ఇక నుంచి అది రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలో 293 ప్రైవేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ పెద్ద ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం 809 PHCUలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో 1310 ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 77.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. ఉద్యోగులు, జర్నలిస్టులు ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఈజేహెచ్సి కింద వస్తారు. అయితే లబ్ధిదారుల్లో ఎవరైనా ఏదైనా జబ్బు వస్తే నగదురహిత వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే బకాయిలు పేరుకుపోవడంతో ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. 2013 ప్యాకేజీ ప్రకారమే ఆసుపత్రులకు సొమ్ము అందుతుంది. దీన్ని సవరించడానికి ప్రైవేట్ ఆసుపత్రులకు యాజమాన్యాలు కోరుతున్నారు. అది పెంచకపోతే కవరేజీ రెట్టింపు చేసినా తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1949 వ్యాధులకు వైద్యం అందుతుంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. అయితే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. కానీ రాష్ట్రంలో అది జరగకపోవడంతో పథకం సక్రమంగా అమలు కావడం లేదు. కాగా మరికొన్ని కొత్త వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ పథకానికి పరిధిలోకి తీసుకురావాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్ణయించింది. 611 కొత్త వ్యాధులను తీసుకురావాలని ప్రతిపాదించగా వాటిలో 539 కొత్త వాటిని ఖరారు చేశారు.